సిలువను గురించిన వార్త నశిస్తున్న వారికి వెరితనము. మనకైతే దేవుని శక్తి ఉన్నది. శక్తిని పొందిన మనము మనలో ఒక నిరాశయు, మనలో ఒక దుష్టకరమును, మనలో ఒక చికటకరమును మన బలహీనపరిచి మనం లోపరుచుకునే ప్రతి విధమైన దుష్ట శక్తులు లయపరచబడి వారిలోకి విధేయత, వినయం ఉంటుంది. వినయము, విధేయత, ప్రేమ వారిని ఆవరించి ఉంటుంది. దయాలత్వం అనేది వారు వేలుతుంది. వారిలో కటాక్షమును, కనికరము పుట్టుకొస్తుంది. వారికి దేవుని యొక్క ఆప్యందు పవిత్రత కలిగి ఉంటున్నారు. అందుకొరకే శక్తి ఉన్నది. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శక్తి ఉన్నది. శక్తి ఉన్నది. పరిశుద్ధ దేవుని యొక్క నామములో శక్తి ఉన్నది. ఆయన కృపయు కనికరమున కటాక్షను బట్టి జీవగల దేవుని యొక్క పరిశుద్ధ నామను బట్టి, అందుకొరకే ఎదురు చూసే ప్రతి వారు కూడా దేవుని శక్తి పొందుతున్నాం. దేవుని శక్తి పొందిన ప్రతి వారు కూడా అపవాదిని ఓడిస్తున్నారు, అపవాదిని కాళ్ళ కింద తొక్కుతున్నారు, అబద్ధికులను అపవాదిని జయించగలుగుతున్నారు. అపవాది అనేది ఓడిపోవటం వలన నీ దేహంలో ఉన్న ప్రతి విధమైన శక్తి హీనమైనది. అంటే సోలిపోయే నిన్ను ఆయన బలపరిచి, స్థిరపరిచి, కరుణించేవాడు. ఈ యొక్క అమూల్యమైన మాటలు ఈరోజు మనం దేన్ని కలిగి జీవించాలి? దేవుని శక్తిని కలిగి జీవించాలి. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనం ఎవరు కలిగి ఉండాలి? మనం సిలువ దగ్గరకు వచ్చున్నాం. వేలాడిన యేసయ్యని, ఆనాడు వేలాడిన యేసయ్య, వాస్తవం చెప్పాలి ఎన్నో శ్రమ పొందిన యేసయ్య, ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఎదురు చూసే ప్రతి మనిషి దేవుని శక్తిని పొందుతున్నాం. ఎదురు చూస్తున్న ప్రతి మనిషి దేవుని యొక్క శక్తిని పొందగలుగుతాం. దిగులు పడుతున్నావా? అవును, దిగులు పడతాం. మానవ స్వభావం రెండు విధాలుగా ఉంటుంది. జీవం కలిగినప్పుడు విధానం వేరు, అంటే మేలు కలిగిన విధానం వేరు, లేని టైంలో నిరాశ వేరు. కానీ యేసయ్య దిగులు పడే ప్రతి వారి విషయమై, దిగులు పడుతున్న ప్రతి వారి విషయమై సహోదరి సోదర, ఆయన పరిశుద్ధ సన్నిధిలో విషయాన్ని గ్రహించి జీవన దేవుని యొక్క నామమున విషయం గ్రహించి దిగులు పడుతున్న హృదయం ఆయన చూస్తున్నవాడు, నిరాశ చెందని నీ జీవితాన్ని చూస్తున్నవాడు, దిగులు పడుతున్న మనకి వాగ్దానం చేసేవాడు, నిరాశపడుతున్న మన జీవితానికి విడుదల కలగజేసేవాడు. ప్రియమైన సహోదరి సోదర, శక్తి ఉన్నది. శక్తి ఉన్నది. యేసు నామములో శక్తి ఉన్నది. యేసు పరిశుద్ధ నామములో శక్తి ఉన్నది. అందుకని ఆత్మరూపేణ యేసయ్య, ఆత్మ మన మధ్య ఉన్నది కదా, ఆత్మ మన హృదయమును చూస్తుంది కదా, ఆత్మ మన హృదయ అంతరంగంలో వెతుకుతుంది కదా. ఏ విషయంలో కృంగిపోతున్నావో,
ఏ విషయంలో దిగులు పడుతున్నావో, ఏ పాపం నిన్ను కుంగజేస్తుందో, ఏ పాపం నిన్ను వెంటాడుతుందో, ఏ దోషం నీపై పడుతుందో, ఏ విషయాన్ని బట్టి నీ హృదయం కృంగిపోతుందో, వ్యాధిని బట్టా, బాధను బట్టా, సమస్యను బట్టా, ఏ విషయంలో నువ్వు ఆదరణ కోల్పోయి ఉన్నావో, అని మనం చూస్తున్న దేవుడా, ప్రియమైన సహోదరి సహోదర, ఆయా ప్రాంతంలో ఉన్న ప్రతి వారు ప్రభు నామను బట్టి ప్రతి వారు కూడా ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకొని పరిశుద్ధతను కలుసుకోవాలని ఆశ కలిగిన ప్రతి వారు, ఏ విషయంలో నువ్వు దిగులు పడుతున్నావో మన ప్రతి దిగులు చూస్తున్నవాడు యేసయ్య. యేసు ఆత్మ మనలో ఉంటుంది. ఆయన ఆత్మ అనేది మన ప్రతి అవయవుని కూడా పరిశోధన చేస్తుంది. అందుకని యేసు ఆత్మ లేనివాడు ఆయన వారు కాదన్నాడు ఆయన. కనుక యేసయ్య యేసును మన వెతుకుతున్నవాడు. నీవెందుకు బాధపడతావు, ఎక్కడ కృంగిపోతావో నేను చూస్తున్నవాడు. అందుకే భయపడద్దు. ప్రభుత్వం తిరగాలి, ఆశారం కాదు, ఆత్మనుసర వెతుకుదల కావాలి. అంటే ఇక్కడ సినిమా ధ్యానం చేయటకు వచ్చిన గనక యేసుప్రభు అక్కడ ఈ కోసం చేసిన గొప్ప త్యాగాన్ని మనం జ్ఞాపం చేసుకుంటూ నీ కుటుంబం కట్టుకోవటం కోసం, విడుదల పొందడం కోసం, నీ హృదయం ప్రభుని కట్టుకోవటం కోసం పరిశుద్ధుడు చెప్తున్నమాట, శక్తి ఉన్నది.